पुष्पैर्दिवीरणानागन्धैः शाम्यताग्रे सर्वदेवानां धूपोयां प्रतिगृह्यतां धूपमाग्रावयामि घण्टानादां श्रावयामि साक्षात् प्रत्यक्ष दीपां सन्दर्शयामि श्रीमन्महश्रीं कुल्लुपिच्चिरेड्डी अधिष्ठान देवताभ्यो नमो नमः परलोकनिवासिने नमो नमः परलोकदेवताभ्यो नमो नमः भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् 5 సార్లు చూపించండి స్వామికి अघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यः नमस्ते अस्तु रुद्रः रूपेभ्यः कोल्लु पिच्चिरेड्डी अधिष्ठानः देवताभ्यो नमः नीराजनान् दर्शयामि हर 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 महादेव शम्भो शङ्कर हर ओं हर 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 नमः शिवार्पणमस्तु ओं शान्तिः भ्यो नमः हरिः ओं महागणाधिपतये नमो नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः पूर्वोक्ते वंगन विशेषण विशिष्टायानां श्रीमान श्रीमतां गोत्रोद्भवस्यां कर्रावल गोत्रोद्भवस्य कुल्लु पिच्चिरेड्डी अधिष्ठानः देवताभ्यो नमो नमः శ్రీ గురుభ్యో నమః హరి ఓం నమస్కారం అండి యాదాద్రి చోటుపల్లిలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరం మహాలయపక్షం 21/9/2025న హైదరాబాద్ వాస్తవులు కర్రావుల గోత్రోద్భవులు కీర్తిశేషులు కొల్లు పిచ్చిరెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా కొల్లు సోమనరసింహ గారు కొల్లు వీరారెడ్డి గారు ఉపేంద్రవాణి గారు కొల్లు కృష్ణారెడ్డి శైలజ గారు మరియు కుటుంబ సభ్యులందరూ అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు నెల్లవేళలా వినంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ కొల్లు పిచ్చిరెడ్డి గారి పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతున్నది అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి ఈసారి మనం ఆశ్రమానికి పోయి ఒకసారి చూసి మా నాన్నగారి పేరు మీద మాకు శాతనైన శక్తి కొలది కొంత దానం చేసి మా నాన్నగారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మాకు వారి యొక్క ఆశీస్సులు మా మీద ఉండాలని ఆ ఉద్దేశంతో మేము శాతనైన కొద్ది దానం చేసి మాకు ఈ ఆశ్రమం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఎవరైనా శాతనైన దానం చేసి ఈ ఆశ్రమం పేరు ఇంకా నిలబడి పైకి అందరికి ఎటువంటి వాళ్ళకి సాయం చేసినందుకు 2 చేతులు ఎత్తి దండం పెట్టినంత సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఆశ్రమం అంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఆ అమ్మ నాన్నలకు ఆ నాన్న ఆశ్రమం అనేది చాలా అభివృద్ధి చెందాలని మనసుగా వాచన కోరుకుంటున్నాను. అమ్మా నాన్నలు అంటే మొత్తం అసలు వాళ్ళకి ఎవరు దండలేదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ యొక్క మెడికల్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి ఉండడానికి వసతి ఏర్పాటు చేసేసి వాళ్ళకి ట్యాబ్లెట్స్ కానీ మందులు కానీ అదేవిధంగా ఇక్కడ దాతలు ఇచ్చిన సాయంతో వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటున్నారు. మేము వెళ్ళి చూసాం వాళ్ళని. చూసిన తర్వాత ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు చూసుకుంటే గ్రేట్ అనిపించింది నాకు, చాలా మంచిగా అనిపించింది. వీళ్ళకి ఉన్న స్టాఫ్ అందరికీ అంతే ఇట్స్ వెరీ హ్యాట్స్ అప్ టు ద స్టాఫ్, మంచిగా చూస్తున్నారు.